హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో మహావీరులు ఎవరైనా ఉన్నారు అంటే మనకి ముందు అర్జునుడు, కర్ణుడు, భీముడు ఇలాంటి పేర్లే గుర్తొస్తాయి. కానీ మన ఇతిహాసంలో ఇంకో అద్భుతమైన యోధుడు కూడా ఉన్నాడు. ఆయన ఎంత వీరుడు అంటే సాక్షాత్తు ఆ అర్జునుడినే యుద్ధంలో ఓడించి నేలకరిచేలా చేశాడు. ఆయనే బభ్రువాహనుడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ బభ్రువాహనుడు అర్జునుడికి సొంత కొడుకు. సో అసలు కొడుకే తన తండ్రిని ఎందుకు ఓడించాడు అనే ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే మీకు మహాభారతంలోని బంధాల చిక్కుముళ్ళు కూడా లోతేంటో అర్థమవుతాయి. కురుక్షేత్ర యుద్ధానికి చాలా కాలం ముందు పాండవులకి ఒక శబదం వల్ల అరణ్యవాసాన్ని చేయాల్సి వస్తుంది. అయితే ఆ ప్రయాణంలో అర్జునుడు ఎన్నో దేశాలు, ఎన్నో రాజ్యాలు తిరుగుతాడు. అలా తిరుగుతూ ఆయన మణిపూర్ రాజ్యాన్ని చేరుకుంటాడు. మణిపూర్ ఆ రోజుల్లో ప్రకృతి అందాలతో చాలా అద్భుతంగా ఉండేటువంటి రాజ్యం. ఈ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు పేరు చిత్రవాహనుడు. ఈ రాజుకి ఒక భయంకరమైన సమస్య ఉండేది. అదేంటంటే వారి వంశంలో కొన్ని తరాలుగా ఒక్కరే సంతానం పుట్టాలి అనేటువంటి శాపం ఉండేది. ఆ రాజుకి మగపిల్లలు లేరు, కేవలం ఒకే ఒక్క కూతురు ఉంది. ఆమె పేరు చిత్రాంగద. అయితే రాజు చిత్రవాహనుడు ఆ కాలంలో ఏ రాజు తీసుకోనటువంటి ఒక ధైర్యమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. అదేంటంటే తన కూతురు చిత్రాంగదని యువరాజులాగా పెంచుతాడు. ఆమెకి యుద్ధ విద్యలు, రాజనీతి అన్నీ నేర్పిస్తాడు. కానీ ఒక ముఖ్యమైన షరతు పెడతాడు. ఆ షరతే బభ్రువాహనుడి జీవితాన్ని, అర్జునుడి జీవితాన్ని చిక్కుల్లో పడేస్తుంది. అదేంటంటే చిత్రాంగదకి పుట్టబోయే కుమారుడు కేవలం మణిపూర్ రాజ్యానికి మాత్రమే వారసుడిగా ఉండాలి అని. ఆ పుట్టబోయే బిడ్డకి తన తండ్రి వంశంతో ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్పి ఈ చిత్రవాహనుడు షరతు పెడతాడు. అంటే ఆ కుమారుడు హస్తినాపురం సింహాసనం మీద హక్కు కోరడానికి వీల్లేదు. అంటే అర్జునుడికి, చిత్రాంగదకి పుట్టబోయే కుమారుడు హస్తినాపురం సింహాసనం మీద హక్కు కోరడానికి వీల్లేదు. పూర్తిగా మణిపూర్ రాజకుమారుల్లాగా మాత్రమే పెరగాలి. అయితే అప్పటికే అర్జునుడు చిత్రాంగదని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమె ధైర్యం, ఆమె నైపుణ్యం అర్జునుడిని ఆకట్టుకున్నాయి. కానీ అర్జునుడు చిత్రాంగదతో వివాహానికి ముందు రాజు చిత్రవాహనుడు చెప్పినటువంటి ఆ భయంకరమైన షరతుకి ఒప్పుకోవాల్సి వచ్చింది. అర్జునుడికి ఉన్నటువంటి ప్రేమ ముందు ఆ షరతు పెద్ద ఇబ్బందిలాగా అనిపించలేదు. అలా అర్జునుడు చిత్రాంగదని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం మణిపూర్లో ఉండి తమ ధర్మ ప్రయాణాన్ని కొనసాగించడానికి అర్జునుడు మళ్ళీ హస్తినాపురం వైపు బయలుదేరాడు. ఆ తర్వాత చిత్రాంగదకి కొడుకు పుట్టాడు. అతనే ఈ బభ్రువాహనుడు. ఆ షరతు ప్రకారం అర్జునుడు బభ్రువాహనుణ్ణి తనతో తీసుకెళ్ళడానికి వీల్లేదు. అతన్ని మణిపూర్ రాజకుమారుడిగా పెంచమని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత తండ్రి లేని లోటు లేకుండా బభ్రువాహనుడు తన తాత చిత్రవాహనుడి దగ్గరే పెరిగాడు. ఆ తర్వాత మణిపూర్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అర్జునుడికి బభ్రువాహనుడు మణిపూర్ యువరాజుగా మాత్రమే పరిచయం తప్ప వాళ్ళ మధ్య ఒక తండ్రి కొడుకుల బంధం అస్సలు ఏర్పడలేదు. బభ్రువాహనుడు అప్పటికే మణిపూర్లో పరిపాలన చేస్తున్నా సరే కురుక్షేత్ర యుద్ధం లాంటి పెద్ద పెద్ద విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోలేదు. అతడి జీవితం ఒక రాజుగా అలా కొనసాగుతూ ఉంది. తర్వాత కథలో రెండో భాగం శాపం మరియు శబదం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగింపు గురించి, పాండవుల విజయం గురించి, తరువాత వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి ఇంతకుముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. రీసెంట్గా కర్ణుడి కొడుకు వృషకేతువు గురించి చెప్పినప్పుడు అర్జునుడికి, వృషకేతువుకి మధ్య ఉన్నటువంటి ఆ గురు శిష్య సంబంధం గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇదంతా ఒక పక్కన జరుగుతూ ఉంటే మరో పక్క ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు. తమ రాజ్యాన్ని విస్తరించడానికి, తమ పాపాలని పోగొట్టుకోవడానికి ఈ యాగాన్ని చేస్తాడు. ఆ యాగ గుర్రాన్ని రక్షించే బాధ్యత మళ్ళీ అర్జునుడికి దక్కుతుంది. వృషకేతువుతో పాటు అర్జునుడు కూడా ఆ గుర్రం వెనకాలే వెళ్తాడు. అర్జునుడికి మొత్తం 4 భార్యలు: ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూపి. ఈ ఉలూపి నాగలోకపు రాకుమారి. ఆమె కూడా అర్జునుడితో వివాహం తర్వాత మణిపూర్ దగ్గరలో ఉండేది. ఆమె దగ్గర నాగమణి శక్తి ఉండేది, అలాగే భవిష్యత్తును చూసేటువంటి శక్తి కూడా ఉండేది. కురుక్షేత్రంలో అర్జునుడు తన బంధువుల్ని చంపాడు. ద్రోణుణ్ణి అన్యాయంగా చంపడంలో భాగమయ్యాడు. దీనివల్ల అతనికి పాపం చుట్టుకుంది. ఆ పాపం వల్ల అర్జునుడికి శాశ్వతమైన నరకం చూస్తాడు అని చెప్పి ఉలూపికి ముందే తెలిసింది. అందుకే ఆ పాపం నుండి అర్జునుడిని కాపాడాలి అంటే అర్జునుడి సొంత కొడుకు చేతిలోనే అతడు చనిపోవాలి. ఇదొక విచిత్రమైన, అత్యంత క్లిష్టమైనటువంటి పాప పరిహార మార్గం. ఉలూపి బభ్రువాహనుడి సవతి తల్లి, అలాగే పిన్ని వరుస అవుతుంది కూడా. ఆమె నేరుగా బభ్రువాహనుడి దగ్గరికి వెళ్తుంది. అప్పటి వరకు బభ్రువాహనుడు తన తండ్రి అర్జునుడిని పూజిస్తూ ఉంటాడు. తండ్రిని చూడాలని చెప్పి ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఉలూపేమో
నువ్వు వీరుడివి, గొప్ప రాజువి, కానీ నీ తండ్రి అర్జునుడు నీ దగ్గరకు వస్తున్నాడు. నువ్వెందుకు యుద్ధం చేయట్లేదు? నువ్వు ధైర్యంగా యుద్ధం చేస్తేనే నీ వీరత్వాన్ని లోకం గుర్తిస్తుంది. నువ్వు పిరికివాడివి కాదు అని నిరూపించుకో అని చెప్పి ఉలూపి బభ్రువాహనుడిని రెచ్చగొడుతుంది. బభ్రువాహనుడి మనసులో పెద్ద సంఘర్షణ మొదలవుద్ది. ఒక పక్క తన తండ్రిని గౌరవించాలి, మరో పక్క తన రాజ్యధర్మాన్ని కూడా నెరవేర్చాలి. ఈ తండ్రి కొడుకుల బంధం కంటే కూడా మణిపూర్ సింహాసనం కోసం తన తాతిచ్చినటువంటి శబదం అతడికి పెద్దదిగా అనిపిస్తుంది. ఒక రాజు అనేవాడు రాజుగా తన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి కథలో మూడో భాగం ఏంటంటే ధర్మం వర్సెస్ బంధం, మణిపూర్ యుద్ధం. అశ్వమేధ యాగ గుర్రం మణిపూర్ రాజ్యాన్ని చేరుకుంది. బభ్రువాహనుడు వెంటనే ధైర్యంగా ఆ గుర్రాన్ని బంధిస్తాడు. అర్జునుడు ఈ విషయాన్ని విని ఆశ్చర్యపోతాడు. నేను నీ తండ్రిని, నువ్వు నా కొడుకువి, మన మధ్య ఎందుకు యుద్ధం? గుర్రాన్ని వెంటనే వదిలిపెట్టు అని చెప్పి బభ్రువాహనుడికి కబురు చేస్తాడు. కానీ బభ్రువాహనుడు దానికి అంగీకరించలేడు. తండ్రి గారు, మీరు మా రాజ్యంలోకి అతిథిగా వస్తే నేను మిమ్మల్ని పూజిస్తాను, కానీ మీరు నా సామంతరాజుగా రావడానికి వీల్లేదు. నేను మణిపూర్ రాజుని. నా రాజ్య హక్కుల కోసం, మా తాతగారి శబదం కోసం నేను ఖచ్చితంగా పోరాడాలి. కాబట్టి క్షమించండి, యుద్ధం అనివార్యం అని చెప్పి యుద్ధానికి సిద్ధపడతాడు. ఆ మాట విన్న తర్వాత అర్జునుడి పక్కన ఉన్నటువంటి వృషకేతు ఏమంటాడంటే, నేనే ముందెళ్తాను, ఈ చిన్నపిల్లాన్ని సులువుగా ఓడించి గుర్రాన్ని వెనక్కి తీసుకొస్తానని చెప్తాడు. వృషకేతువు పరాక్రమం మామూలుగా ఉండదు, కానీ బభ్రువాహనుడు అంతకు మించినటువంటి వీరుడు. ఆ తర్వాత జరిగింది ఊహించని పరిణామం. బభ్రువాహనుడు వృషకేతువుతో పోరాడతాడు. వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. చివరికి బభ్రువాహనుడి అస్త్రానికి వృషకేతువు నేల కొరుగుతాడు. అర్జునుడు తన అన్న కర్ణుణ్ణి చంపినందుకు పశ్చాత్తాపడి ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి వృషకేతువుని తన సొంత కొడుకే చంపడం అర్జునుడికి చాలా బాధ కలిగిస్తుంది. కోపంతో రగిలిపోయినటువంటి అర్జునుడు తన కొడుకు బభ్రువాహనుడితో యుద్ధానికి దిగుతాడు. అది మామూలు యుద్ధం కాదు. ధనుర్ధారుల్లో అత్యంత గొప్పవాడైనటువంటి అర్జునుడితో అతడి కొడుకు పోరాటం. బభ్రువాహనుడు కూడా అర్జునుడికి ఏమాత్రం తగ్గలేదు. తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమని, భక్తిని పక్కన పెట్టి ధర్మం కోసం, శబదం కోసం పోరాడతాడు. బభ్రువాహనుడు తన శక్తివంతమైన బాణాలతో అర్జునుడి మీద భీకరమైనటువంటి దాడి చేస్తాడు. ఆ దెబ్బకు అర్జునుడు కూడా అకస్మాత్తుగా శక్తిని కోల్పోయి నేల కొరుగుతాడు. మహాయోధుడు అర్జునుడు తన సొంత కొడుకు చేతిలోనే మరణిస్తాడు. ఆ క్షణంలో యుద్ధభూమిలో వృషకేతువుతో పాటు అర్జునుడు కూడా చనిపోవడంతో మొత్తం లోకంలోనే విషాదం అలుముకుంటుంది. తర్వాత నాలుగో భాగం పశ్చాత్తాపం, శాప విముక్తి. తండ్రి చనిపోవడం చూసి బభ్రువాహనుడు వెంటనే నేల మీద పడతాడు. తను చేసిన ఘోరం అతడికి అప్పుడు అర్థమవుతుంది. నేనేం చేశాను? నా ధర్మం కోసం నేను నా తండ్రిని చంపేశానని చెప్పి గుండెలు బాదుకుంటాడు. చిత్రాంగద కూడా రణరంగంలోకి వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న బభ్రువాహనుణ్ణి, చనిపోయిన అర్జునుణ్ణి చూసి బోరున ఏడుస్తుంది. అప్పుడే రంగంలోకి ప్రవేశిస్తుంది ఉలూపి. ఆమె దుఃఖపడుతున్నటువంటి చిత్రాంగదను, బభ్రువాహనుణ్ణి చూసి అతను చనిపోవడానికి కారణం నేనే, కానీ ఇది నా స్వార్థం కాదు, అర్జునుణ్ణి శాపం నుండి విముక్తి చేయడానికని చెప్తుంది. గంగాదేవి ఇచ్చిన శాపం ప్రకారం తమ బంధువుల్ని చంపిన పాపం వల్ల అర్జునుడు స్వర్గానికి వెళ్ళలేడు. ఆ పాపం పోవాలి అంటే అర్జునుడు ఒక గొప్ప దుఃఖానికి గురి అవ్వాలి. అది తన సొంత కొడుకు చేతిలోనే చనిపోవడం ద్వారా జరుగుతుంది. ఉలూపి ఈ సత్యాన్ని బయటపడుతుంది. ఆ తర్వాత ఉలూపి తన దగ్గర ఉన్నటువంటి సంజీవని మణిని తీసుకొస్తుంది. ఈ మణికి చనిపోయిన వారిని బతికించే శక్తి ఉంటుంది. ఆ మణిని అర్జునుడి గుండెల మీద ఉంచగానే అర్జునుడు మెల్లగా కళ్ళు తెరుస్తాడు, ప్రాణాన్ని పోసుకుంటాడు. అక్కడ చనిపోయినటువంటి వృషకేతువును కూడా శ్రీకృష్ణుడు తన శక్తితో మళ్ళీ బతికిస్తాడు. ఇక్కడే వృషకేతువు, బభ్రువాహనుడు వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన సంభాషణ జరుగుతుంది. బభ్రువాహనుడు వృషకేతువు దగ్గరికి వెళ్ళి, సోదరా, నన్ను క్షమించు, నా ధర్మం కోసం నిన్ను చంపాల్సి వచ్చింది అంటాడు. వృషకేతువేమో, లేదు సోదరా, నువ్వేమో నీ ధర్మాన్ని పాటించావు, నీ వీరత్వం ముందు నేను ఓడిపోయాను, నువ్వు ఒక గొప్ప యోధుడివి అని చెప్తాడు. పగ, వైరాలు మళ్ళీ ప్రేమగా మారినటువంటి అద్భుతమైన క్షణం అది. ఇక చివరిగా ఐదో భాగం ఏంటంటే బభ్రువాహనుడి వారసత్వం, ధర్మ విజయం. అర్జునుడిని, వృషకేతువుని బతికించిన తర్వాత బభ్రువాహనుడు, చిత్రాంగద, ఉలూపి, వృషకేతువు అందరూ కలిసి హస్తినాపురానికి తిరిగి వెళ్తారు. మణిపూర్ రాజ్యాన్ని బభ్రువాహనుడి కొడుకులకు అప్పగించి బభ్రువాహనుడు తన తండ్రి అర్జునుడితో కలిసి హస్తినాపురంలో ఉంటాడు. క్షమ, ప్రేమ, ధర్మం అనేటువంటి 3 విలువలు బభ్రువాహనుడి జీవితాన్ని శాశ్వతం చేశాయి. బభ్రువాహనుడి కథ కేవలం ఒక తండ్రిని చంపిన కొడుకు కథ కాదు, ఇది ధర్మం ఎంత నిష్ఠూరంగా ఉంటుందో చెప్పే కథ.
ఒక పక్క తండ్రి మీద ప్రేమ ఉంది, మరో పక్క రాజ్య రక్షణ ధర్మం ఉంది, ఇంకో పక్క శాపాన్ని తొలగించాలి అనే విధి ఉంది. ఈ 3 శక్తులు బభ్రువాహనుడి జీవితాన్ని ఒక ఉచ్చులాగా చుట్టేసినాయి. అయినా కూడా అతను ఆ ఉచ్చులో నుండి ధైర్యంగా పోరాడి చివరికి తండ్రికి తనకు ఇద్దరికీ శాంతి కలిగేలాగా చేశాడు. అందుకే బభ్రువాహనుడు మహాభారతంలో ఒక గొప్ప విశిష్టమైన వీరుడిలాగా నిలిచిపోయాడు. వీరత్వం అంటే గుండెలో ఎంత బాధ ఉన్నా సరే, కళ్ళల్లో ఎంత ప్రేమ ఉన్నా ధర్మం కోసం నిలబడ్డమే అని చెప్పి బభ్రువాహనుడు నిరూపించాడు. సో ఫ్రెండ్స్, ఈ కథలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.